హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరికీ ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. రథసప్తమి అనే ఒక రోజు ఉందని చెప్పేసి కూడా నాకు తెలియదండి. ఆ రోజు సూర్యభగవానుడి పూజించాలని కూడా నాకు తెలియదు. అన్నీ మ్యారేజ్ అయిన తర్వాతే ఒక్కొక్కటి తెలుస్తుంది. ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాను. పూజ ఒక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. ఒక్కొక్క పద్ధతిలో అదే ఆచరించాలి అన్నదేమీ లేదు. నేను ఒకలా చేస్తాను, వేరొకరు వేరేలా చేస్తారు. ప్రతిదాన్ని గౌరవించడమే నాకు తెలుసండి. ఎంత హడావిడిగా చేశాము, ఎంత బాగా చేశామని కాదండి, ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యము. నా మ్యారేజ్కి ముందు నాకు సరిగ్గా పూజలు చేసేదాన్ని కాదు. అసలు నాకు రాదండి. నేనంతా హాస్టల్లోనే పెరిగాను. లాస్ట్ ఇయర్ యూట్యూబ్లో చూసే చేశాను నాకు వచ్చినట్లు. ఇంకా ఈ ఇయర్ కూడా ఇలా చేద్దాం అనుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. మీకు తెలిసి నేను ఏమన్నా మిస్టేక్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేను సరి చేసుకొని నేర్చుకుంటాను. నాకైతే 2 చిన్నపిల్లలండి. ఇంకా మార్నింగే లేచాను. ఫస్ట్ వాళ్ళని రెడీ చేసేసి వాళ్ళని టిఫిన్లన్నీ చేసేసి అయితే నేను ఈ పూజ స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఇంట్లోనే చేసుకున్నాను, కానీ ఇక్కడ మాత్రం బయట తులసమ్మ ముందర చేద్దామనుకొని ఇక్కడైతే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే తులసమ్మ ముందర మొత్తం శుభ్రంగా కడిగేశాను. ఆ తర్వాత అయితే నాకు వచ్చిన రథం ముగ్గు వేశాను. ఇంట్లో ఇలా పూజ చేస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివ్ వైబ్స్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ వచ్చినట్లు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా చిక్కుడుకాయ రథం అయితే లాస్ట్ ఇయర్ చేశాను కదా, సో నాకు తెలుసు. నేనైతే చిక్కుడుకాయలతో ఇలా రథం అయితే చేసుకున్నానండి. ఇంకా తమలపాకులతో అయితే దాంట్లో 1 రూపీ కాయిన్ వేసి సూర్యుడు భగవాన్ని గంధంతో రూపు వేసి అయితే నేను చిక్కుడుకాయ రథంలో అయితే పెట్టాను. మాకు అందుబాటు ఉన్న పువ్వులతో అయితే చక్కగా అలంకరించేశాను. సూర్యభగవానుడికి నైవేద్యంగా పరమాన్నం పెడతారు కదా, నేను పరమాన్నం కూడా మార్నింగ్తోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా 7 తమలపాకులతో అయితే ప్రసాదాన్ని పెడతారు కదా. మామూలుగా ఇక్కడ జిల్లేడాకులతో కానీ రేణాకులతో కానీ ప్రసాదం పెడతారండి. ఇక్కడ నాకు అవైలబిలిటీలో అయితే అవి లేవు. సో నేనైతే 7 తమలపాకులను అయితే తీసుకున్నాను. ఒక్కొక్క తమలపాకులో అయితే ఇలా నేను చేసిన ప్రసాదాన్ని అయితే పెట్టుకున్నాను. రాగి చెంబులో వాటర్ కూడా పెట్టాను. రథానికి ఇరువైపులా దీపాలు వెలిగించాను. దీపం ఎప్పుడు కూడా దీపంతో అయినా వెలిగించాలి, లేకపోతే కడ్డీలతో అయినా వెలిగించాలి. డైరెక్ట్గా అగ్గిపెట్టెతో అయితే వెలిగించకూడదని చెప్పారు. సో నేనైతే కడ్డీలతోనే వెలిగించానండి. ఇంకా లాస్ట్లో ధూపం అయితే వేశాను. టెంకాయ సాంబ్రాణి కూడా వేస్తారండి. మేము వేయకూడదు 1 ఇయర్ వరకు. సో నేనైతే వేయలేదు. నేనైతే రథసప్తమి ఇలా చేసుకున్నానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. మీకన్నా నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.